హాయ్ అండి, ఇక్కడనైతే ఫ్రాంక్ కాల్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. అయినట్టుండో వీడియో చేయాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే 2 ఫోన్లు కావాలి, ఒకటి వీడియో నడవడానికి, ఒకటి చేయడానికి కదా. ఈరోజు అయితే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఫోన్ నుండి అయితే నేను మా ఫ్రెండ్కి అయితే చేస్తున్నా. ఈ నెంబర్ అయితే దాని దగ్గర ఉండేది కాబట్టి ఈ ఫోన్ నుండి అయితే దానికైతే చేస్తాను. ఏం మాట్లాడతా అంటే నాకు ఏది వస్తే అదే మాట్లాడతా. కంటిన్యూ అయితే చూడండి. మీరైతే ఇక్కడ ఫోన్ అయితే కలుపుతా ఉన్నా. ఆల్రెడీ నెంబర్ అయితే ఇందులో కలిపి కొట్టి పెట్టినా నేను. ఎప్పుడైతే దానికైతే ఫోన్ చేస్తా, ఏం మాట్లాడుతుందో, అది ఎలా ఉన్నదో, పండుకున్నదో, ఈ టైంలో ఏం చేస్తుందో తెలియదు. వాళ్ళు ఆయన కూడా ఉండడం కూడా నాకు తెలియదు. చూడాలి. ఇంకా నేను సడన్గానే వేస్తున్న ఫోన్ అయితే. దానికి ఇంతకుముందు చేయలేదు నేను. అంటే నేను అది ఏం చేస్తుంది అని కూడా నేను కనుక్కోలే, డైరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే చూద్దాం ఎలా మాట్లాడుతుంది, ఏం కథ అనేది. భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆయన ఉండడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సరే చేస్తా. ఇప్పుడైతే రింగ్ అయితే అవుతుంది చూడండి. కాలింగ్ అని అయితే పడ్డది. ఇక్కడ మళ్ళీ కూడా ఒకసారి ట్రై చేస్తా. దానికే మళ్ళీ దానికే ట్రై చేస్తున్నా. చూడాలి. ఇంకా కొంచెం లాంగ్ అవుతుంది వీడియోని అయితే చూడండి. అయినా కూడా మీకోసం ఇంత కష్టపడుతున్నా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. వండుకుంటుంది టైంలో 4 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా లేవనట్టున్నది పొద్దుది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. సరే నెక్స్ట్ ఇంకెవరికైనా ట్రై చేస్తా. ఇంకా నెక్స్ట్ అయితే మా అక్కకైతే చేస్తున్నా. అంటే మొన్న ఫంక్షన్ పోయి అక్కడ ఉన్నప్పుడు అక్కకైతే చేస్తున్నా. ఈ నెంబర్ అయితే అక్క దగ్గర లేదు, మా ఆయనదైతే. ఇందులోకి అయితే చేస్తున్నా. నేనైతే లేదని అనుకుంటున్నా. చూడాలి. ఇంకా ఇది కూడా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ అయితే ట్రై చేసాం. హలో, ఎవరు? మీరెవరు? కొరియర్ వచ్చింది మీకు. పడ్డదాడే ప్రాంక్ అని చేద్దామంటే ఇటు వీడియో పెట్టుకొని కూర్చున్నా. నెంబర్ లేదనుకొని ఇళ్ళకెళ్ళి చేసిన. రేవతికి చేసిండే ఫస్ట్, అది ఎత్తుతలేదు. పండుకున్నావా? దానికి ఎత్తలేదు. దీనికన్నా చేసి ఫ్రాంక్ చేద్దామని వీడియో చేద్దామని అనుకుంటే నువ్వు రంజిత్ అని అంటారు. అట్లనన్నా కవర్ చేసి కంటిన్యూ చేద్దామని అంటే ఆల్రెడీ ఇప్పుడు అదేనైతే ఫోన్ చేస్తుంది. ఇక్కడనైతే చూడండి, ఇక్కడ ఫోన్ అయితే వస్తుంది. ఎత్తుతా, అదే ఫోన్ చేస్తుంది. పండుకొని లేచినట్టుంది, ఫోన్ అయితే చేస్తుంది. హలో హలో హలో, ఏమనిపించింది? కట్ చేసింది. మళ్ళీ కలుపుతున్నా దానికైతే. హలో, నేను హాస్పిటల్ నుండి ఫోన్ చేస్తున్నాను.
హాస్పిటల్. ఇక్కడ దివ్య హాస్పిటల్. చెప్పండి. వేరే వాళ్ళు నెంబర్ ఇచ్చిండు. అయితే మీకు వేకెన్సీ ఉంది ఇక్కడ డ్యూటీకి, వస్తారా అని కాల్ చేసిన. ఎంత సాల్వ్ చేస్తాండి? సో ఆల్రెడీ సార్ని కనుక్కుంటా, మీరు ఓకే అంటే చెప్తా. ఎంతమంది కావాలి? ఒక 2 మెంబర్స్ కావాలి. ఇంకేనా? ఎక్కడ ఉంది? ఇక్కడ శ్రీనివాస్ నగర్. శ్రీనివాస్ నగర్. శ్రీనివాస్ నగర్ దివ్య హాస్పిటల్. మీరు వస్తానంటే నేను లొకేషన్ ఇట్లా పెడతాను. అంటే శ్రీనివాస్ నగర్ అంటే ఏ రేకిందికి వస్తుంది అండి? నేను లొకేషన్ పెడతా, చూసుకోండి. మీరు వస్తానంటే టైమింగ్ అవన్నీ చెప్తా మీకు. వస్తా కానీ సాలరీ ఎంత ఉందో చెప్తే దాన్ని బట్టి ఏ ఏరియా అని. సాలరీ నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె కూడా అడిగింది. కాబట్టి ఇద్దరం వస్తాం. 15,000 ఇస్తామండి. మీరు ఎక్కడైనా చేశారా ఇంతకుముందు? నేను ఓఎస్ఎస్ లో 7 సంవత్సరాలు చేసిన, 7-6 సంవత్సరాల దాకా చేసిన. ఓఎస్ఎస్ లో చేసిన. ఇక్కడ మొన్నటిదాకా చిత్రాలు పడ్డది కొత్తగా, దాంట్లో చేసిన. చాలా చాలా సంవత్సరాలు చేస్తూనే ఉన్నా. కానీ నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? మాకు వేరే తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. అవునా? 15,000 ఇస్తాం శాలరీ. 15,000. ఓకే. టైమింగ్ వచ్చేసి 10 to 5:30. బాగానే ఉంది. మీకేమన్నా టైమింగ్ ఏం ప్రాబ్లం లేదు కదండి? నైట్ డ్యూటీ కూడా ఉంటుంది. నైట్ డ్యూటీ కావాలంటే నైట్ డ్యూటీ కూడా పెట్టుకోవచ్చు. లేదు, ఓన్లీ డే డ్యూటీ. ఇప్పుడు మీరు ఎక్కడైనా చేస్తున్నారా, ఫ్రీగానే ఉంటున్నారా ఇంట్లోనే? ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాం. అంటే ఇప్పుడు మానేశారా జాబు? సుచిత్రాలో ప్రీతి హాస్పిటల్ పడ్డది కదండి, దాంట్లో వేసాను మొన్నటి వరకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉన్నాము. అంటే కోంపల్లిలో కొత్తగా ఒకటి హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది, 23,000 ఇస్తామన్నారు. అందులో పోదామంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ చనిపోయాడు, ఆమె తర్వాత పోదామే అంటే ఆగినాం. ఒకవేళ వెళ్తే దాంట్లో జాయిన్ అవుతాం, లేదు మీరు మంచిగా ఇస్తామంటే ఇక్కడికి వస్తాం. అంటే మీకు ఇంకా శాలరీ గురించి ఏమైనా ఇంకా ఎక్కువ కావాలని ఉందా, లేకపోతే? అంటే అది అయితే 12 hours అని చెప్పారు. లేదు లేదు మేము 8 hours వస్తామంటే సూపర్వైజర్ మాట్లాడి చెప్తాను అన్నాడు. అంటే ఇది టైమింగ్ చాలా తక్కువ ఉంది కదా మేడం, అందుకోసం మీకు శాలరీ ఇస్తున్నాం. సరే, మీరు మాట్లాడినప్పుడు లొకేషన్ పెట్టారు. మీరు ఓకే అంటే మేము చెప్తాం. మళ్ళీ వేరే వాళ్ళకి ఇట్లా కాల్ చేసి మరి కనుక్కుంటాం మళ్ళీ. కానీ మాకు అర్జెంటే ఉంది, అందుకోసమే కాల్ చేసాం. మీకు ఎప్పటి నుండి వీలైతుంది రావాలనుకుంటే? మీకు ఏ రోజు నుండి వీలైతే మీరు రావాలి అనుకుంటే డ్యూటీకి? మాకు అర్జెంట్ ఉంది, అందుకోసమే కాల్ చేసాం. అడిగి చెప్తాను. అదే సార్ కనుక్కోమన్నాడు, అందుకోసమే. కట్ చేసి అన్నీ హాస్పిటల్లో పనిచేసిందా? అది డబ్బుతో డబ్బులేదో నాకైతే తెలియదు. ఫోన్ అయితే కట్ చేసింది. ఇదేదో ప్రాంక్ భయపడుతున్నట్టున్నారంటే ఇట్లా వస్తాయి కదా కాల్స్, కొన్ని దొంగ కాల్స్ లెక్క అట్లా అనుకుంటున్నట్టుంది ఇదైతే. సరే, ఇప్పుడైతే నేను అది మళ్ళీ ఇప్పుడైతే ఫ్రాంక్ అయితే నమ్మింది. నేనైతే ఒకసారి ట్రై చేస్తా. ఫోన్ కట్ చేసింది కదా మధ్యలో, మళ్ళీ ఏ సమాధానం చెప్పకుండా కట్ చేసినామని మళ్ళీ అడుగుతాను అన్నమాట. మళ్ళీ అయితే ట్రై చేస్తా. కట్ చేసింది కదా.
ఫోన్ లిఫ్ట్ చేసేటట్లేదు, దెబ్బకి దడుచుకున్నట్టుండదు. ఏం చెప్తుంది ఇక అది నా దగ్గరికి వెళ్ళి చేసి మాట్లాడితే కానీ అది చెప్తుంది అన్నమాట. ఇక ఈ కాల్ అయితే నెమ్మది తెలియదు కదా, దానికి ఫోన్ ఇస్తుంది. మొత్తానికైతే నార్మల్ కాల్ అయితే చేసిన. అదైతే మా ఫ్రెండ్ అన్నమాట, నా చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసి చదువుకున్న ఫ్రెండ్. అయితే దానికైతే కాల్ చేసింది, సేపు అయితే మాట్లాడినా. ఇంకా ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, అందుకే ఈ గేటప్ ఇట్లా ఉన్నదన్నమాట. మీరు ఏమనుకోకండి. నిన్నటిదైతే వీడియో అది డిలీట్ అయిపోయింది. మొత్తం ఎంక్లైనా నాకు ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం ఎంక్లైనా దాంతో మాట్లాడి ఆ విషయం చెప్పింది నేనే అని కూడా చెప్పేదాన్ని. ఆ వీడియో కూడా తీసిన, కాకపోతే ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు నార్మల్గా మీకు చెప్తున్నాను అన్నమాట. ఇలాగనైతే మళ్ళీ దానికి నార్మల్గా కాల్ అయితే నా ఫోన్లోకి చేసి నేనే అని అయితే చెప్పిన. ఇంకాసేపు నవ్వుకున్నాం ఇద్దరం. అయితే మళ్ళీ దాన్ని పర్మిషన్ కూడా అడిగిన, ఎందుకంటే సోషల్ మీడియాలో పెడతా కాబట్టి దాని పర్మిషన్ లేదు, నేను పెట్టకూడదు. అందుకే దాని పర్మిషన్ అడిగి నేను ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసిన అన్నమాట. అది కూడా పెట్టుకోవే అని చెప్పింది. నచ్చింది అనుకో లైక్ వేసుకోండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అలానే ఇలాంటి వీడియోస్ ఇంకెవరితో నన్ను ఫ్రాంక్ చేయాలా అది కూడా కామెంట్ చేయండి. బాయ్.